హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ ప్రకాష్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు కూడా 10 నుంచి 15 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అనమాట. సో వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. సో ఆంధ్రజ్యోతి బ్యానర్ వార్త చూస్తే, పోలీసులు దొంగల్లా వ్యవహరించారంట అండి. అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మరో ఠాణాలో పడేశారు. గుర్తు తెలియని మృతదేహం కేసు దర్యాప్తు తప్పించుకునేందుకే ఈ పని చేశారంట. గుట్టు చెప్పుడు కాకుండా ఓ షాపు ముందు పడేసి వెళ్ళిపోయిన కానిస్టేబుల్ హోంగార్డ్. సో ఇది యూపీలోని మీరట్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందండి. దొంగల్లా పోలీసులు అంట. సో ఇక దక్షిణాది వంటకాలు మాకే ముందంట. మన వంటకాలను అప్రపంచంగా ఇష్టపడుతున్న అమెరికన్లు. యూఎస్లో 10,000 భారతీయ రెస్టారెంట్లు అంట. సో కట్టుదిట్టమైన చట్టబద్ధత. ఇక అమరావతి రాజధాని అంటండి. పార్లమెంట్లో బిల్లు చేయబోతున్నారంట. సో అనేష్ని వీళ్ళు బ్యానర్ వార్త వేశారు. ఇక అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత దిశగా అడుగులు. విభజన చట్టంలో సవరణకు కేంద్ర న్యాయశాఖ ఓకే అంటండి. సెక్షన్ 5(2)లో అమరావతి రాజధాని అని స్పష్టీకరణ. గ్రామాల పరిధులు పొందుపరిచే బిల్లు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడమే తరువాయి. పార్లమెంట్ ఆమోద ముద్రతో చట్టబద్ధత. ఆపై రాష్ట్ర స్థాయిలో అమరావతిని కాల్చడం ఎవరి వల్ల కాదు. రాజధానిపై 3 ముక్కలాట. జగన్ నాటకాలకు తెర. కూటమి సర్కారు రాగానే తెరపైకి కీలక ప్రతిపాదనలు. కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించిన కేంద్రానికి పంపిన ప్రభుత్వం. సో ఇక ఆంధ్రాకి అమరావతి రాజధాని అంటండి. ఎవరు వచ్చినా మార్చడం కుదరదంట. సో అదిలాగా బిల్లు చేయబోతున్నారంట పార్లమెంట్లో. సో వందే మాతరంపై నేడు చర్చ అంటండి. వెలుగులోకి రాని కీలక విషయాలను వెల్లడించేందుకు 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా రేపటి నుంచి సర్హా ఎన్నికల సంస్కరణపై చర్చ అంటండి. వందే మాతరం గీతంపై సోమవారం లోక్సభలో ప్రత్యేక చర్చ జరగనున్నారు. వందే మాతరం గీతం 150 సంవత్సరాల వేడుకను ఏడాది పాటు నిర్వహించడంతో పాటు ఈ చర్చ చేపట్టినారంట. సో ఇక రద్దులోనే విమానాలు అంటండి. ఆదివారం 650 ఇండిగో సర్వీసులు రద్దు అంటండి. ఎయిర్పోర్టులోనే వేలాది మంది పడిగాపులు. సంక్షోభాన్ని సరిదిద్దేందుకు కమిటీ ఏర్పాటు అంటండి. ఆదివారం ఉదయం 610 కోట్లు రీఫండ్ చేసిందంట. 10వ తేదీకి అన్ని సరుకులు నడుపుతామని ఇండిగో చెప్తుంది. కేంద్ర విధానాల వల్ల సంక్షోభాన్ని కాంగ్రెస్ విమర్శిస్తుందండి. సో దాన్ని రాజకీయం చేయదని రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. ఇదిలా ఉంటే 5,000 విమానాలు రద్దు అంటండి. 8 లక్షల మందికి పైగా ఇబ్బంది పడ్డారంట. సో ఇదిలా ఉంటే ఏకలవ్య గురుకులంలో ఉపాధ్యాయులు దాష్టీకం. అల్లరి చేస్తున్నారని విద్యార్థులను చితకబాదిన వైనం. తల్లిదండ్రుల ఆందోళన, పోలీసుల విచారణ. వైస్ ప్రిన్సిపల్ మరో టీచర్ సస్పెన్షన్ అంటండి. విద్యార్థికి తగిన దెబ్బలు. విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్ఐ శ్రీకాంత్. సో షేర్ ఆటో ఎక్కుతున్నారా? మహిళలు కాస్త జాగ్రత్త అంటండి. తిరుపతి తిరుమలలో మత్తుమంది చల్లి కొట్టి గొలుసు లాక్కెళ్ళిన డ్రైవర్, 2 మహిళలు అంట. అది దొంగల గ్యాంగ్ అండి అది. సో ఇక ఈనాడులోకి అయితే, బ్రోచర్లు చూసి బోల్తా పడొద్దంటాను. అడ్వాన్సులు తీసుకుని బోర్డు తిప్పేసిన మోసగాళ్ళు. ప్లాట్లు, స్థలాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇది రాశారు. విశాఖలో ఓ బిల్డర్ తాను చేపట్టబోయే ప్రాజెక్టుపై ఆకట్టుకునేలా బ్రోచర్ చేయించారంట. ప్రాజెక్టులో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రచారం చేశారు. అనేక మంది దగ్గర అడ్వాన్స్ చెల్లింపు బుక్ చేసుకున్నారంట. ప్రాజెక్టును అరాకొరగా పూర్తి చేసి కొన్ని ఫ్లాట్లే కేటాయించారంట. బ్రోచర్లో చూపించిన విధంగా సౌకర్యాలు లేవని, అడిగిన ఫలితం లేకపోవడంతో బాధితులు 60% చేసుకున్న ప్రాజెక్టులు అరాకొరగా పూర్తి చేసి కొన్ని ఫ్లాట్లే కేటాయించారంట. బ్రోచర్లో చూపించిన విధంగా సౌకర్యాలు లేవని, అడిగిన ఫలితం లేకపోవడంతో బాధితులు 60% మంది గత ఏడాది ఏపీ రెరాను ఆశ్రయించారు. అడ్వాన్స్ సొమ్మును వడ్డీతో సహా బాధితులకు తిరిగి చెల్లించాలని బిల్డర్ని రెరా ఇటీవల ఆదేశించిందంట. సో ఇదిలా ఉంటే, మన సంస్కృతిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. నా స్థైర్యానికి స్ఫూర్తి భగవతే. ఉడిపి క్షేత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటండి. సో ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి నవ శ్రీకృష్ణదేవరాయ అనే బిరుదు కూడా ఇచ్చారంట. నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి. గోవా నైట్ క్లబ్లో సిలిండర్ పేర్లు 25 మంది దుర్మరణం అంటండి. ఊపిరాడికి ఎక్కువ మంది మృతి.
రాష్ట్రపతి ప్రధానమంత్రి దిగ్భ్రాంతి, అనుమతి లేని నిర్మాణం. సో ఇది వేశారు. సో ఇంకా సినిమా న్యూస్లోకి వస్తే ఉస్తాద్ స్టెప్పులే భూకంపమే. ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ తన స్టెప్పులు భూకంపం పుట్టిస్తారని దర్శకుడు హరీష్ శంకర్ వీళ్ళిద్దరు కలయికలో రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్వహిస్తుందంటండి. ఇక చూస్తే అప్పన్న సన్నిధిలో విరాట్ కోహ్లీ అంటండి. కోహ్లీకి స్వాగతం, స్వామివారి చిత్రం పాటను అందిస్తున్న ఏయూ. కప్పస్తంభం వద్ద మొక్కుతున్న విరాట్ కోహ్లీ అంటాను విశాఖపట్నం. సో ఇక సాక్షిలో బ్యానర్ వద్ద చూస్తే వందే మాతరంపై నేడు చర్చ అని దాన్ని వేశారు. విరాట్ కోహ్లీ న్యూస్ వేశారు, చదువుకున్నాం. ఉపాధికి పనిగండం. చంద్రబాబు 18 నెలల పాలనలో ఏకంగా దాదాపు 5.5 కోట్ల పని దినాలు కోత. 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నవంబర్ మధ్య 21.37 కోట్ల పని దినాలు కల్పించిన గ్రామీణ ఉపాధికి వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా. ఇప్పటికే 18.63 లక్షల మందికి 7.48 లక్షల మందికి కుటుంబాలు సంబంధించిన జాబ్ కార్డులు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు. రాష్ట్రంలో జూలై తర్వాత ఉపాధి కూలీలకు 380 కోట్ల చెల్లింపులు బంద్. లేబర్ కాంపోనెంట్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామీణ నిరుపేదలకు అగచాట్లంట. సో ఇక ఈ గోవా గురించి చదువుకున్నామండి. ఇక చూస్తే ఎస్ఐఆర్కు తప్పుడు సమాచారం. ఎస్ఐఆర్కు తప్పుడు పత్రాలు ఇచ్చిన ఆరోపణలపై దేశంలోని తొలిసారిగా యూపీలో కుటుంబం కేసు నమోదైందంటండి. నిబద్ధతకు రోడ్ల నిరసనం. దేశ సరిహద్దుల వెంట భద్రతలో తమ ప్రభుత్వం నిబద్ధతకు నూతన రహదారుల నిదర్శనమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారంటండి. 10th పరీక్షల ఫీజు గడువు పొడిగింపు అంటండి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుకు చెల్లింపునకు పాఠశాల విద్యాశాఖ గడువు పొడిగించిందంట. ఈ నెల 18 వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఇక చంద్రబాబు నాయుడు గారి కేసులు రిటర్న్లో నుంచి ఒక కేసు వేశారనమాట. అదే సిఐడి ఇప్పుడు సాక్ష్యాధారాలు లేవుంటుంది. అప్పుడున్న సాక్ష్యాలు ఇప్పుడు ఏమయ్యాయి? ఫైబర్ నెట్ నుంచి చంద్రబాబు రక్షణ, సిఐడి ప్లేట్ ఫిరాయింపు. ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత క్లోజర్ రిపోర్టు నిబంధనలు పక్కన పెట్టిన దర్యాప్తు సంస్థ. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసింది గౌతమ్ రెడ్డి. క్లోజర్ రిపోర్టు విషయంలో నోటీసు ఇచ్చింది మరొకరు. దొడ్డిదారిలో కేసు మూతివేతకు అప్పటి నుంచి ఎండీ వాడుకున్న సిఐడి. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసిన గౌతమ్ రెడ్డి అంట. తప్పుడు కేసులు పెడితే దాన్ని రిటర్న్ తీసుకోకుండా ఇంకేం చేస్తారు చెప్పండి? సాక్ష్యాధారాలు ఉండాలి కదా. ఏదైనా తప్పు చేస్తే సాక్ష్యాధారాలు ఉంటాయి, లేకపోతే లేదు. రామ్మోహన్ రాజీనామా చేయి. ఇండిగో సంక్షేమంలో దేశవ్యాప్తంగా వెల్లువెత్తున్న డిమాండ్లు. ఇంత అసమర్థ మంత్రి, టికెట్ల ధర మోక్ష సంక్షోభాన్ని అరికట్టలేని మంత్రి మాకొద్దు అంటూ నిరసనలంట. ఆల్ ఇండియా పైలట్ల అసోసియేషన్ 2 నెలల ముందు అప్రమత్తం చేసిన నిప్పుకు నీరెత్తినట్లు వ్యవహరించిన పౌర విమానయాన శాఖ. సమస్యకు మూల కారణం పరిష్కరించకుండా ఎల్లో మీడియా ఇంటర్వ్యూలు అంట. రామ్మోహన్ నాయుడు అసమర్థ్య సమస్య జటిలం కావడానికి కారణమని నిశ్చితాభిప్రాయంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం. ఇండిగో సంస్థతో నేరుగా ప్రధాని చర్చలు అంటండి. సో కర్ణాటకపై వీడని సస్పెన్షన్ అంటండి. కర్ణాటకలో అధికార మార్పిడిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సమావేశమై కర్ణాటక అంశాన్ని ప్రత్యేకంగా చర్చించినట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారంట. అమెరికాలో అగ్ని ప్రమాదం, మరో తెలుగు విద్యార్థి మృతి అంటండి. సో ఇక లొంగిపోయిన మావోయిస్టు దంపతులు. దిరిదో ఉజ్జల్పై 2 రాష్ట్రాల్లో 28 లక్షల రివార్డు అంటండి. అతని భార్య మండవిపై 6 లక్షల రివార్డు అంటండి. ఇక చంద్రగిరికి ఏం చేసావు బాబు? చెవిరెడ్డి అక్రమ అరెస్టులో చంద్రగిరి ఉద్యమాలని ఆపలేరు. వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి అంట. మీరేం చేశారో చెప్పాలి కదా. దళిత దంపతులపై టీడీపీ నేతల దాడి. ఎన్ఎంఈ కలవరం పేరుతో దూషించిన కొట్టి టీడీపీ మహిళా 4 యువకులు అంటుంది. దీనిపై ఫిర్యాదు చేయడంతో మళ్ళీ ఏఎన్ఎంపై, ఆమె భర్తపై పలువురు దాడి. తమ సమక్షంలో కొడుతున్న చోద్యం చూసిన పోలీసులు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం ఉంటుంది. ఇది యాక్చువల్గా కులానికి సంబంధించి కాదండి, అక్కడ వేరే ఉంది, కానీ వీళ్ళు కులం అని యాడ్ చేశారనమాట. అంటే నేను సొంత పత్రిక కదా. చూడండి, ఇంకా అయ్యో పాపం, వలస కూలి దంపతుల ఆత్మహత్య. పుట్టిన వారానికే అనాథైన శిశువు అంటాను. పుట్టిన వారానికే శిశుగుడ్డ అనాథైన హృదయ విదారక ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లా ఉప్పరపల్లిలో ఆదివారం జరిగిందట. అస్సాం నుంచి కూలీ పనుల కోసం వలస వచ్చిన ఫరీజా రెహమాన్ స్థానికంగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో 15 రోజుల కిందట చేరారు. వారం క్రితం ఫరీజా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం శిశువు గట్టిగా ఏడుస్తుంటే గమనించిన స్థానికులు వెళ్లి చూడగా ఇంట్లో భార్యాభర్తలు శవాలై పడి ఉన్నారు.
పక్కనే పురుగుల మందు సీసా ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారంట. ఆర్థిక ఇబ్బందులే అసమర్థి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఏంటో. సో ఇది అండి 3 పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలండి. సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అంటే మీ ఆలోచనలకు ఎవరైతే ఒకేలా ఉంటాయో వాళ్ళకి షేర్ చేయండి.